ఎవరి పిల్లాడు? మన పిల్లడే. నువ్వెప్పుడొచ్చావు మంగా? అంటే రాత్రి మీ కళ్ళకి నీ కనపడలేదా? రాత్రొచ్చావా? కర్మ కర్మ, నిన్న మధ్యాహ్నం అనగా వచ్చాను. అవునా? మరి నాకు ఈ విషయం ఎవరు చెప్పలేదేంటి? చెప్తే వినిపించుకునే స్థితిలో ఉన్నారా మీరు? రాత్రి పీకల దాకా తాగున్నారు. ఆగండి 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 ఆగండి. మీ దగ్గర ఒకటే కంపు. ముందు వెళ్ళి స్నానం చేసొచ్చి ఆ తర్వాత పిల్లాన్ని ఎత్తుకోండి. అక్క, రాత్రి నీకేం చెప్పా? బావగారు, మీరెత్తుకోండి. వద్దమ్మా, స్నానం చేసినాకే పిల్లాన్ని తీసుకుంటాను. ఏంట్రా చూస్తున్నా? చిచి చిచి, నేన్రా మీ నాన్నని. చుచు. చూస్తున్నావా అక్క, తండ్రి ప్రేమ? ఈ ప్రేమ ఎప్పుడూ ఇలాగే ఉండాలి పద్మావతి. ఏంది మంగా నువ్వు అనేది? బిడ్డ మీద ప్రేమ ఎప్పుడూ ఇలాగే ఉండాలిగా అంటున్నా. ఎందుకుండదు? వీడు నా బిడ్డ. వీణ్ణి మీరు మీ బిడ్డ అని చెప్పుకున్నంత గొప్పగా మీ బిడ్డ మిమ్మల్ని నా తండ్రి అని చెప్పుకోవాలి కదా బావగారు. చిన్నదాన్ని ఇలా చెప్తున్నానని ఏమీ అనుకోకపోతే ఒక మాట బావగారు. మీ అమ్మ గురించి మీరెంతో గొప్పగా చెప్పుకుంటారు, అవునా? అవును. అలాగే రేపు మీ బిడ్డ మీ గురించి గొప్పగా చెప్పుకోవాలనుకుంటారు కదా. ఎందుకనుకోడు? గొప్పగా చెప్పుకుంటాడు కూడా. అది ఎలా వీలవుతుంది బావగారు? ఎందుకు వీలవదు? నేనెందుకు ఈ మాట అంటున్నాను, ఏ అర్థంతో అంటున్నాను అర్థం చేసుకోవడానికి ప్రయత్నించండి బావగారు. నాకేం అర్థం కావట్లేదు. ఏ బిడ్డైనా తన తండ్రి మంచివాడు గొప్పవాడని చెప్పుకోవాలని అనుకుంటారు కదా. అవును. ఏ బిడ్డ నా తండ్రి తిరుగుబోతూ తాగుబోతని చెప్పుకోవాలనుకోరు కదా. ఏంటి ఆలోచిస్తున్నారు? అర్థం కాలేదా? అయింది మంగా. మీ బిడ్డ మీ గురించి ఇలా చెప్పుకోవడానికి సిగ్గుపడతాడు కదా. అసలు అలా చెప్పుకోగలడా బావగారు? అలా చెప్పుకోవాల్సి వస్తే
ఆ బిడ్డకి అంతకంటే చిన్నతనం ఇంకేమైనా ఉంటుందా? ఉండదు. అలాంటప్పుడు ఆ పాడు కళ్ళు తాగడం దేనికి? నేను తాగడం ఏంటి? రాత్రి జరిగిన దాంతో మీ విషయం నాకు పూర్తిగా అర్థమైంది. అవును బావగారు, రాత్రి మీరు తాగొచ్చారు. అంతేకాదు, చాలా జరిగింది. అదంతా ఇప్పుడు అనవసరం. అది పక్కన పెడితే మంగక్కకి మిమ్మల్ని ఏదో అడగాలనుందంట. ఏంది మంగా? అడిగిన తర్వాత కాదనరుగా? అసలు నీకేం కావాలి? ఏందిది? కనిపిస్తున్నాడుగా మన బిడ్డ. మన బిడ్డ మీద ఒట్టు వేయండి. ఒట్టా? ఒట్టేంది? చెప్పక్క, ఇక మీదట తాగను కాక తాగనని ఒట్టేసి చెప్పమ్మను. విన్నారుగా, ఒట్టు వేయండి. ఏంటి ఆలోచిస్తున్నారు? ఇక జన్మలో తాగనని మన బిడ్డ మీద ఒట్టు వేసి చెప్పండి. మిమ్మల్ని ఒట్టేసి తాగనని చెప్పండి. ఇంత చిన్న విషయానికి బిడ్డ మీద ఒట్టేందుకు మంగా? తాగుడు చిన్న విషయం కాదు బావగారు. రోజు ఎన్నో కుటుంబాల్ని నాశనం చేస్తుంది ఆమంతే. ఎన్నో కుటుంబాలలో కలతలు కలహాలు సృష్టిస్తుంది ఆమంతే. ఎన్నో జీవితాలను నడి రోడ్డు కీడుస్తుంది ఆమంతే.